మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఉద్యోగ సమస్యలు పరిష్కరించాలంటూ కూడా ఈరోజు తెలంగాణ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో మరి మాట్లాడితే మనతో పాటు మాట్లాడడానికి శాసన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ గారు ఉన్నారు. అన్న నమస్తే. సో ఏంది ఉద్యోగాలకు సంబంధించిన సమస్యలు ఇంకా పరిష్కారం పరిస్థితి, గవర్నమెంట్లో రాగానే అన్ని పరిష్కారం చేస్తా అని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఏం స్పందన లేదు దాని మీద. ఒక పక్క డబ్బులు లేవు గవర్నమెంట్ దగ్గర అని మాట్లాడుతూ ఉన్నారు, ఏం చెప్తారు? మేమనేది ఒకటే, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అయితే దాంతో పాటు అనుబంధంగా ఉన్న వాళ్ళకన్నా సీనియర్స్ అయినా మా పెన్షనర్ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగులకు పిఆర్స్ ఇస్తే అన్నకెళ్ళకు మాకు 10 రూపాయలు యాడ్ అవుతుంది, వాళ్ళకి డిఏ ఇస్తే ₹1 మాకు కూడా వస్తుంది. మొన్న ముఖ్యమంత్రి గారు ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇది న్యాయ సంబంధం కాదు, ఇది పద్ధతి కాదు అని చెప్పి పెన్షనర్ల మందం ఒకటిగా అయ్యాం తప్పిస్తే, లేకపోతే ఒక ఆయనకు దగ్గు, ఒక ఆయన రోగము, ఒక ఆయన క్యాన్సరు, రిటైర్ ఉద్యోగులు ఊరికొకడు ఉంటాడు. ముఖ్యమంత్రి గారు ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత రేపు మనమంతా మాట్లాడకపోతే మన ఉద్యోగ సంఘాలకు సపోర్ట్ దొరకది అన్న ఉద్దేశంతో మేమంతా ముందుకొచ్చి మాట్లాడుతున్నాం. మేము కోరేది రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే, 5 డిఏలు వెంటనే రిలీజ్ చేయాలి. 10,000 మంది రిటైర్ అయ్యారు, వారి పెన్షనర్ బెనిఫిట్స్ అందజేయాలి. ఆర్టీసీ కార్మికులను ఆర్టీసీ సంస్థనే ప్రభుత్వ సంస్థగా మారుస్తామన్నారు, మీరే ఎన్నికలు హామీ ఇచ్చారు, అది చెయ్యాలి. ప్రతిదీ కూడా వారిచ్చినటువంటి మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలను అమలు చేయమంటున్నాం. మేము ఇంకా ఏం కోరటలేదు ప్రభుత్వం నుంచి. అంటే ఒక పక్క పథకాలు ఇవ్వమంటారా, ఉద్యోగులకు జీతాలు ఇవ్వమంటారా, పెన్షన్లు ఇవ్వమంటారా అని మాట్లాడుతున్నాం. అది పథకాలు ఆపేసి వీళ్ళకి పెన్షన్లు ఇవ్వమంటారా, జీతాలు ఇవ్వమంటారా అని మాట్లాడుతున్నది రాష్ట్ర ప్రభుత్వం ఆవేదన వాస్తవమే, చాలా ఇబ్బందుల్లో మాట్లాడారు. నేను అడుగుతా ఉన్నాను, ఈ ఇబ్బందులు నిజమే అయితే, నిజంగానే రాష్ట్రాలను దివాలా తీసి ఉంటే, అనావృష్టి వచ్చి ఉంటే, అతివృష్టి వచ్చి ఉంటే ఏ స్కీమ్ ఆపి మీరు అందాల పోటీలు నిర్వహించారు? ఏ స్కీమ్ ఆపి మీరు మూసి ప్రాజెక్ట్ రన్ చేస్తామన్నారు? ఏ స్కీము సంక్షేమ పథకం ఆపి మీరు 4th సిటీ కడతామన్నారు? ఆ ముక్క దాంట్లోనే చెప్తే బాగుండేది, ఆ ముక్క చెప్పలే. అది న్యాయం కాదు. నిజంగానే రాష్ట్రం దివాలా తీసింది అనుకుందాం, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి ఆవేదన అర్థం చేసుకుంటే దివాలా తీసింది అనుకుందాం. ఇంట్లో కొడుకుకు రొట్టె ముక్క పెట్టడానికి లేదు, ఇంట్లో కిలో బియ్యం గతి లేవు, దివాలా తీసిపోయింది ఇల్లు. మరి 50 మందిని బయటికి వెళ్ళి పిలిచి బిర్యానీ దావత్ ఎట్లు ఇస్తున్నావు? ఇంట్లో ఉన్న కొడుకు సంగతి ఏంది? కొడుకు అడగడా? నిన్ను అడిగితేనేమో ₹1 లేదంటివి, ఈరోజు 50 మందికి బిర్యానీ పెడుతున్నావు ఎక్కడమని అడగడా కొడుకు? అదే ఈరోజు నీ బిడ్డలుగా మేము పెన్షనర్లుగా అడుగుతున్నాం. గత ప్రభుత్వం చేసిన అప్పులకి వడ్డీలు కట్టలేకపోతున్నాం, ప్రభుత్వానికి అప్పులు ఎక్కడ దొరకట్లేవు, నన్ను కోసిన ₹1 దొరకని పరిస్థితి, అర్థం చేసుకోవాలంటే ఒక పక్కన రాష్ట్ర ముఖ్యమంత్రి దివాలా తీసండి అన్నాడు, ఇంకో పక్కన ఆర్థిక మంత్రి రైజింగ్ తెలంగాణ అన్నాడు. ఏది తీసుకోవాలి? మేము ప్రజల్ని ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నారు? కాబట్టి ఇది పద్ధతి కాదు. మీరు అందరు కూర్చొని మాట్లాడుకొని ఏదో ఒకటే చెప్పండి, రైజింగా దివాలనా. కాబట్టి ఒకవేళ రాష్ట్రం దివాలా తీసి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం పొదుపు చేయాలి కదా. మీరు ఏం పొదుపు చేశారు? మంత్రులు కానీ మీరు కానీ మంత్రివర్గం కానీ ఏం పొదుపు జరిగింది? అందువల్ల నేను ప్రజల్ని ఇబ్బంది పెట్టకండి, కన్ఫ్యూజ్ చేయకండి. దయచేసి ఉద్యోగులు, మీ బిడ్డలు, మీ కుటుంబ సభ్యులు ఆ జేఏసీని పిలుచుకొని కూర్చొని మాట్లాడబెట్టుకొని సమస్యలు పరిష్కరించమని కోరుతాను. డిమాండ్స్ ఏమున్నాయి ప్రధానంగా, ఏమేమి పరిష్కారం? 5 డిమాండ్లు ఇవ్వాల్సి ఉన్నది. 10,000 మందికి రిటైర్ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వాల్సి ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 3,50,000 మంది పెన్షనర్స్ ఉన్నారు. సింగరేణి కార్మికులు బొక్కలకు పోయి బొగ్గు తీసి అమ్మకానికి పెట్టినటువంటి ఉద్యోగులకు పెన్షన్ రావటం లేదు. మార్కెట్ కమిటీ ఉద్యోగులకు పెన్షన్ రావటం లేదు. వీటన్నిటిని కూడా రిలీజ్ చేస్తూ వెంటనే పిఆర్సీ కమిటీ వేయవలసిందిగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.